ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్, నేను మీ ఎస్ఎన్. ఈరోజు నేను చెప్పబోయే రివ్యూ 3BHK. 3BHK అంటే ఇదో ఇంటి ప్లాట్ కాదు, సినిమా పేరు. అయితే ఈ సినిమాకి సరైన ప్రమోషన్ లేక రిలీజ్ అయిన సంగతి చాలామందికి తెలియకపోవచ్చేమో, కానీ సినిమా చూస్తే మాత్రం సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే ఏ విధమైన ప్రమోషన్ లేదు. సిద్ధార్థ్ కానీ దేవయాని గారు కానీ ఒకసారి వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, చిన్న ఫంక్షన్ అది చేశారు, వెళ్ళిపోయారు. బట్ సినిమా మీద సరైన బజ్ లేదు. సినిమా ఈరోజు రిలీజ్ అయిందా అని చాలామందికి తెలియకపోవచ్చు, కానీ సినిమాకి వెళ్తే మాత్రం సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే లవర్ బాయ్గా సిద్ధార్థ్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పటికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే అతని సినిమాలు బొమ్మరీలు కానీ గతంలో చాలా సినిమాలు టాలీవుడ్లో హిట్ అయ్యాయి. అతని సినిమాకి అతనికి ఒక క్రేజ్ ఉంది, ఇప్పుడు వరకు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో తెలుగులో చాలా గ్యాప్ ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో చిన్న అని ఒక సినిమా చేశాడు, అది కూడా ఒక మంచి సినిమా, మంచి పేరు వచ్చింది. తర్వాత బాతయుడు 2లో ఒక కీలక పాత్ర చేశాడు, అది కూడా సినిమా ఆడకపోవడంతో ఆ సినిమా కూడా అయిపోయింది. సరే, ఈరోజు 3BHK సినిమా. ఓకే, 3BHK ఇది ఇంటి ప్లాటు. దీనికి సినిమాకి ఏంటి రిలేషన్ అంటే, సినిమా కథ మొత్తం తిరిగేది 3BHK అనే కథ మీదే. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచే సినిమా కథ స్టార్ట్ అవుతుంది. ఒక సాధారణ ప్రైవేట్ ఎంప్లాయ్, ఒక 10,000 రూపాయలు తీసుకునే ఒక ఉద్యోగి ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ ఒక అవుట్కట్స్లో ఇల్లు కొనాలనుకుంటాడు. అక్కడి నుంచి కష్టాలు, పిల్లలు పెరుగుతూ ఉంటారు. పిల్లలు పెరిగిన తర్వాత నుంచి స్కూల్ ఫీజు, కాలేజీ ఫీజులు, తర్వాత నుంచి ఇంటిని వాయిదా వేయటం, తర్వాత వాళ్ళ పాపకి పెళ్లి కుదరటం, పెళ్లి కుదిరిన తర్వాత పెళ్లి చేయటం, మళ్ళీ ఇంటిని వాయిదా వేయటం, సంపాదించుకున్న డబ్బులతో ఏదైతే ఉందో పిల్ల పెళ్లి చేయటం. తర్వాత సిద్ధార్థ్ ఎవరైతే కొడుకుగా చేశాడో సిద్ధార్థ్కి ఉద్యోగం రావటం, అతనికి నచ్చక ఉద్యోగం మానేయటం, తర్వాత బ్యాంక్ లోన్ రిజెక్ట్ అవ్వటం, తర్వాత సిద్ధార్థ పెళ్లి చేసుకోవటం, అతను తర్వాత వాళ్ళ కూతురు వచ్చేసేటప్పటికి డివోర్స్ అవటం, రకరకాలుగా. అంటే సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఏదైతే జరుగుతుందో అదే కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ప్రతి పేదవాడికి ఇల్లు ఒక కళ. అటువంటి కళ ఎలా ఉంటుంది, ఆ మధ్యలో ఒక మిడిల్ క్లాసు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఒక అవసరం కోసం అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఒక అవసరం వచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ అవుతాం అనేది సినిమాలో చాలా సాయి గణేష్ డైరెక్టరు నిజంగా అద్భుతంగా చేశాడని చెప్పుకోవచ్చు. ప్రతి ఇంట్లో, మన ఇంట్లో జరిగిన కథే కదా, పక్కింట్లో జరుగుతున్న కథ కదా అని ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతారు ఈ సినిమా కథకి. నిజంగా డైరెక్టర్ ఎవరో మేము కూడా చూడలేదు, కానీ బట్ సినిమా కథను తీసుకెళ్లే విధానం కానీ, తర్వాత వేరియేషన్స్, నెంబర్ ఆఫ్ వేరియేషన్స్. సిద్ధార్థ స్కూల్ బాయ్ దగ్గర నుంచి కాలేజీ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు, తర్వాత హస్బెండ్, తర్వాత ముసలివాడు అవటం, డిఫరెంట్ ఆఫ్ రోల్స్. సిద్ధార్థ్ అయితే ఈ మధ్యకాలంలో నైస్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగా చేశాడు. అలాగే శరత్ కుమార్ కూడా చాలా అద్భుతంగా చేశాడు ఒక మిడిల్ క్లాస్ తండ్రిగా. వీటన్నిటికంటే కాకుండా పక్కన పెడితే ప్రతి దాంట్లో ఓడిపోతూ ఉంటాడు. ఓడిపోతూ ఉన్నప్పుడు ఇక నేను ఏమీ చేయలేను అన్నప్పుడు ఒక తండ్రి కొడుకుని డాబా పైకి తీసుకెళ్ళి కొన్ని మాటలు చెప్తాడు. ఓడిపోతున్నాం అంటే ఎప్పుడు ఓడిపోయినా నన్ను చూసి నేర్చుకోరా అని చెప్తాడు. నిజంగా కొన్ని సన్నివేశాలు, తండ్రి కొడుకు మధ్య జరిగే సన్నివేశాలు అయితే కన్నీళ్ళు తెప్పిస్తూ ఉంటాయి. కష్టాలకు కాంప్రమైజ్ అవ్వద్దు, నీకున్న గోల్కి అచీవ్ అవ్వాలి, గోల్కి వెళ్తూ ఉండాలి. నువ్వు ఏదైతే గోల్ అనుకున్నావో దానికి అచీవ్ చేయాలంటే నిరంతరం కష్టపడుతూనే ఉండు అంటూ ఉంటాడు. చివరికి అలాగే ఫైనల్గా సినిమా కన్క్లూజన్ వచ్చేటప్పటికి అందరికీ తెలిసిందే, 3BHK ఫ్లాట్ కొంటారు అనేది కన్క్లూజను. బట్ ఫ్లాట్ కొంటారు, క్లైమాక్స్ మనం ఊహించిందే అయినా కథను నడిపించిన తీరు కానీ పాత్రలు కానీ చాలా అద్భుతంగా చేశారనుకోవచ్చు. ఏమాత్రం మీకు అవకాశం ఉంటే ఓటీటీలో చూడకుండా అవకాశం ఉంటే సినిమాకి అయితే చూడండి. ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక ఇల్లు కొనుక్కోవాలనే కళని నెరవేర్చుకోవాలంటే ఎటువంటి కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలని కళ్ళకు కట్టినట్టు దర్శకుడు మాత్రం అయితే అద్భుతంగా రాసుకున్నాడు. రైటింగ్ అయితే చాలా బాగా రాశాడు, ప్రతి క్యారెక్టర్ బాగా రాసుకున్నాడు. ఒక చెల్లి క్యారెక్టర్ కానీ, సిద్ధార్థ్ క్యారెక్టర్ కానీ, తండ్రి పాత్ర కానీ, అలాగే తల్లి పాత్రలో దేవయాని నటించారు. అన్నీ అద్భుతంగా. యోగిబాబు ఒక ఇల్లు చూపించే బ్రోకర్, 2% కోసం ఎన్నెన్ని ఇల్లు చూపిస్తాడని అంటే కళ్ళకు కట్టినట్టయితే చూపించాడు. మీరైతే సినిమాకి వెళ్తే ఏమాత్రం అంచనా లేకుండా 3BHK సినిమాకి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కారు. అయితే మంచి హృద్యంగా ఉంటుంది సినిమా అయితే. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3. ఇది ఈ రేటింగ్ కానీ ఈ రివ్యూ కానీ ఇది ఓన్లీ నా పర్సనల్ మాత్రమే. ఎటువంటి దాని మీద మీకు ఏమైనా కామెంట్స్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో చేయండి.